దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆరాధనకు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. ఆరాధనకు వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన ఏ పాట పాడినా మా వెనకతలు రిపీట్ చేస్తూ పాడండి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. ఆరాధన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు నాతో పాటు అందరూ పాడండి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను తెలుసుకున్నావు, నేనేటో నన్ను తెలుసుకున్నావైనా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. మళ్ళా నా వెనకాతల నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. చెప్పండి. నా వెనకాతల పరిశోధించి నేను కూర్చుండుట, లేచుట, కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా. కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా. పాడాలి, అందరూ పాడాలి దయచేసి. ప్రతి ఒక్క గొంతు కూడా, ప్రతి గొంతు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తప్పనయ్యు అన్నీ ఎరుగున్నావు. నడిచినను పడుకున్నాను అయ్యా, నేను ఎలా ఉన్నానో నన్ను ఎరిగి ఉన్నావయ్యా. ధన్యవాదం యేసురాజా. ప్రతి నోరు ఆయన స్తుతించాలి. దేవునికి భయపడాలి, ఆయన ప్రేమించాలి. తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. చెప్పాలి. తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినదు, పడుకున్నదు అయ్యా నీ విరిగి ఉన్నావు. వెనకాతలు చెప్తారా? నడచినదు, పడుకున్నదు అయ్యా నీ విరిగి ఉన్నావు. ధన్యవాదం, ధన్యవాదం యేసురాజా. ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావయ్యా.
రాజా ధన్యవాదం, యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయా. నీ కన్నులు మరుగై ఉండలేదయ్యా. నిర్మించావు ఆశ్చర్యముగా, ఆశ్చర్యమే నాకు కలుగుతుంది. ధన్యవాదం అనేటప్పుడు అందరూ ఆరాధన చేయండి. హల్లెలూయా అనేటప్పుడు ఆత్మపూర్ణులై దేవుని ఆరాధన చేయండి. పిండమునై ఉండగని కన్నులకు మరుగై ఉండలేదయ్యా, పిండమునై ఉండగని కన్నులకు మరుగై ఉండలేదయ్యా, నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది, నిర్మించితివి ఆశ్చర్యముగా, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా. ఆరాధనకు వెళ్దామండి, ఆరాధనకు వెళ్దాం. అందరూ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, ఆరాధన ఆత్మతో సిద్ధపరచుకోండి. ఆత్మపూర్ణులై హృదయ అంతరంగాలతో ఆరాధన చేద్దాం. పరిశోధించి నన్ను తెలుసుకున్నావయ్యా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట చుట్టూ నన్ను ఆవరించావు, రాజా కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా. ఆరాధనకు సిద్ధపడతారు. ఆరాధనకి మహిమ గల మహారాజుని ఆత్మపూర్ణులై ఆరాధన చేద్దాం. నన్ను చూచువాడా. ప్రభా, ఎవరైతే స్వార్థం లేకుండా నిన్ను ప్రేమించి నీకు భయపడి ఆరాధన చేస్తున్నారు అట్టి వారిని మీ కృపతో నింపండి. నన్ను చూచువాడా. ఎవరైతే ఈ మందిరంలో నీకు భయపడి ఆరాధన చేస్తున్నారు, ఎవరు నీ బిడ్డలో, ఎవరు నీ వెరిగి ఉన్నావో, ఎవరు వారికి సమర్పణ జీవితంతో సమర్పణ కలిగి ఆరాధన చేస్తున్నారో అట్టి వారిని దర్శించండి, ప్రత్యేకంగా దర్శించండి. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను. ఆరాధనకు సిద్ధపడాలి, ఆరాధనకు సిద్ధపడాలి. కూర్చుండుట లేచి ఉండుట ఎరిగి ఉన్నావు, రాజా కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. ఆరాధన చేయాలి, ఆరాధన చేయాలి. ప్రకాష్ అక్కడ చేస్తూ ఉన్నవారు ఆరాధన చేయాలి. భయంకరుడు, రోషం కలిగిన దేవుడు, మహిమ గల మహారాజుని ఆరాధన చేస్తున్నాడు. ప్రతి నోరు, ప్రతి నోరు, ప్రతి చేతులు ఆయన వైపు, ఆయన వైపు, ఆయన వైపు, ఆయన వైపు. మరలా మరలా ఏక మనసుతో, ఏక మనసుతో, ఏక మనసుతో మరలా మరలా మరలా. ప్రభా, ఎవరు నీ బిడ్డలు ఆరాధన చేస్తున్నారు? నీ వారు ఎవరు ఇక్కడ ఆరాధన చేస్తున్నారు? ఎవరు నీ వారు ఇక్కడ ఆత్మపూర్ణులై హృదయం విరిగిపోయిన హృదయంతో, పగిలిపోయిన మనస్సుతో ఎవరైతే ఆరాధన చేస్తారో మీరు అంగీకరించండి అయ్యా.
ధూపంలాగా నీ సన్నిధికి చేరాలయ్యా. ఆరాధించాలి, ఆరాధించాలి, ఆత్మపూర్ణులే. రాష్ట్రం కలిగిన దేవుడు, మహారాజు, రాజు ఆయన, సమాధానకర్త ఆయన, శాలేము రాజు ఆయన. నోరిప్పాలండి ప్రతి నోరు ఇక్కడగా. ఆరాధన చేస్తున్నాం. వినపడుతుందా? మీ స్వరం ఆయనకి వినబడాలి, నీ ఆత్మనాదాలు ఆయనకి వినబడాలి. బిగ్గరగా మీ గొంతు మొత్తం మహారాజుకి, మహారాజుకి సమస్త మహిమకి ఆయనకి అర్హుడు. యూనిఫామ్ గా ఒకే స్వరం, ఒకే స్వరం. చేతులు రెండు ఫుల్గా ఆయన వైపు చాపండి. ఆఖరిగా మరొకసారి నోరు బిగ్గరగా మహిమ గల మహారాజు. అందరూ అందరూ ఏకీభవించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెళ్దామా? పరలోకం వెళ్ళి ఆయన దర్శించుకోవద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆఖరిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. మహారాజ్కి దగ్గరగా నన్ను చూచుబడా నిత్యం కాచుబడా, నన్ను చూచుబడా నిత్యం కాచుబడా, కూర్చుండుట లేచియుండుట వాకుగా ఎరిగి ఉన్నావు రాజా. కూర్చుండుట లేచియుండుట వాకుగా ఎరిగి ఉన్నావు. మహిమ గల మహారాజు సమస్త మహిమ ఘనత ప్రభావం
ఆయనకి 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 చెల్లును గాక. ఆమేన్. మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా. ఇంకా దగ్గరగా వెళ్దాం ఆయన దగ్గరికి. నువ్వు కూర్చుండుట, నువ్వేం చేస్తున్నావో, నీ తలంపులు, నీ తప్పనయో అన్నీ కూడా మన ఆలోచన, మన తలంపులు, మన యొక్క తప్పన మీ భర్తకు తెలుస్తుందా అండి? తెలుస్తుందా? భార్యలు అనేవారు చెప్పండి, నేను ఇక్కడ ఏం ఆలోచిస్తున్నానో మా ఆయన గారికి తెలిసిపోద్దండి. నా హృదయంలో నేను ఏమి కావాలనుకుంటున్నానో మా ఆయనకి ఖచ్చితంగా తెలిసిపోయి తెచ్చేస్తారండి. చెప్పగలరా? ఎవరైనా చెప్తారా? నేనేం ఆలోచిస్తున్నాను, నా తలంపులేంటో ఇంట్లో ఉన్న మా భార్య ఖచ్చితంగా తెలిసిపోద్దండి. చెప్పగలరా? చెప్తారా? మీ పిల్లలు ఏం చేస్తున్నారో కాలేజ్లో తల్లిదండ్రులు చెప్పగలరా? కానీ నువ్వు పిండమునై ఉండగానే ఆయన కన్నులు నిన్ను రూపించే, నువ్వు ఎలాగా ఆ యొక్క గర్భంలో ఫామ్ అవుతున్నావో, ఎలాగ దేవుడు నిన్ను రూపిస్తున్నాడో, నీ కళ్ళు, నీ ముక్కు, నీ జుత్తు, నీ కాళ్ళు, చేతులు ఏ విధంగా అవి రూపించబడుతున్నాయో పైనుంచి దేవుడు చూస్తున్నాడట. నీ తలంపులు, నీ చూపు, నీ తపన, నీ యొక్క వేదన, నీ బాధ, నీ పగిలిపోయిన హృదయం నీ భర్తకు తెలుస్తుందా? నీ భార్యకు తెలుస్తుందా? మీ పిల్లలకు తెలుస్తుందా? తల్లిదండ్రులకు తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుందండి? ఎవరికి తెలుస్తుంది? మనల్ని రూపించిన దేవునికి తెలుస్తుంది కదా. మనల్ని రూపించిన దేవునికి తెలుస్తుంది. అందుకే ఈ లోకంలో అనేకమైన వేదనలు, నీతిమంతునికి అనేకమైన వేదనలు అయినా ధైర్యంగా ఉండండి. ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను. నేను ఒక మాట విన్నాను, అంటే మనిషి అన్నాక పరిస్థితులను బట్టి కృంగుదల, వేదన ఇవన్నీ కూడా కామన్. ఎంత స్ట్రాంగ్గా మనం నిల్చుందామన్నా పరిస్థితి మనల్ని కృంగదీసేస్తూ ఉంటుంది. పరిస్థితులు మనల్ని వేదన కలిగిస్తూ ఉంటాయి. సాతానుడు పనట గట్టిగా చేయాలంటే, సాతానుడి పని బలపడాలంటే వాడికి ఏం తోడవ్వాలంటే ఒక విశ్వాసం నుంచట నిరుత్సాహం, అవిశ్వాసం, ఇవి రెండిట్ల వల్ల అట సాతానుడి పని చాలా స్పీడ్గా జరుగుతుందట ఒక విశ్వాసిలో. ఏంటండి? కృంగుదల, నిరుత్సాహం, అవిశ్వాసం. ఈ మూడు ఒకళ్ళలో ఉంటే సాతానుడి పని అట చాలా ఫాస్ట్గా జరుగుతుందంటండి. ఆ మూడు చాలట ఒక విశ్వాసిని, ఒక క్రైస్తవుడిని పడిగట్టడానికి. ఆ మూడు ఉంటే సాతానుడి పని చాలా ఫాస్ట్గా జరుగుతుందట. అవి వెతుక్కుంటాడట. ఎవరిలో కృంగుదల, ఎవరిలో నిరాశ, ఎవరిలో అవిశ్వాసంతో జారిపోతున్నారో వాళ్ళ ద్వారా, మూడిట్ల ద్వారా ఆ వ్యక్తి సాతానుడి యొక్క పని చాలా ఫాస్ట్గా చేయగలడట. వాడు ఏం చేయాలనుకున్నాడో అవి చేయగలడట. కనుక ఏలియా కృంగిపోయాడు కదా. ఇమీడియట్గా కృంగిపోగానే ఏం ఆలోచన వచ్చిందండి? కృంగిపోగానే నెక్స్ట్ ఏం ఆలోచన తెప్పించాడు సాతానుడు? చచ్చిపోవాలి కదా. చూసాడా? కృంగుదల అనేది ఎప్పుడైతే వాడికి ఆయుధంగా చేతిలోకి వెళ్ళిపోయిందో, ఒక విశ్వాసం ఇచ్చాడో, వెంటనే ఒక ఆలోచన తెచ్చిపెట్టేశాడు. ఏమని? నేను ఎందుకు బతికుండడం? అంతమంది ప్రవక్తలు చనిపోయారు, నేను ఎందుకు బ్రతికున్నాను? నేను చచ్చిపోవాలి ప్రవ్వా, నా ప్రాణాన్ని తీసేసుకో, చచ్చిపో అనే ఒక్కడు వెంటనే ఇమీడియట్గా పెట్టేశాడు. కృంగుదల అనేది వాడికి చాలా బాగా పనికొచ్చింది. తప్పదు, మనిషి పరిస్థితులను బట్టి కృంగుదల, వేదన ఇవన్నీ కూడా మనలో వచ్చినప్పుడు వెంటనే ఇమీడియట్గా వాటిని వాడుకుంటూ ఉంటాడు సాతానుడు. విశ్వాస జీవితంలో, శోకపు లోయలో అర్థం కాదు ఈ లోకం, మనిషి జీవితం అర్థం కాదు. అర్థం కాని ఈ లోకంలో అర్థాన్ని చెప్పే దేవుని పాదాలే మనం పట్టుకోవాలి. పట్టుకుందామా? మరొకసారి ఆరాధన చేద్దామా? ఎవరు చూసి సిగ్గుపడే అవసరం లేదు. ఇది నీ ఇల్లు, నీ తండ్రి ఇంటికి వచ్చావు, ఆయన పాదాలు కన్నీటితో కడిగి ఆయన మహింపరిచి నువ్వు వెళ్ళిపో. తక్కిన పని ఆయన చూసుకుంటాడు. ఆరాధన చేద్దామా? శోకపు లోయలలో, కష్టాల కడకండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అందరూ ఆరాధన చేయాలి. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహ. అర్థం అవ్వట్లేదా నీకు? అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల అందరి బాధ్యత ఆయన ఆరాధించాల్సిన బాధ్యత. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం. అందరూ ఆరాధించాలి, అందరూ బొర్ర పెట్టాలి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. విశ్వాస పోరాటంలో ఎన్నో శోధనలు. నువ్వు విశ్వాసంతో జీవిస్తే అనేకమైన శోధనలు నీకే వస్తాయి, నాకే వస్తాయి. అయినా అవి వాటి నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సాతానుడికి మనం అవకాశం ఇవ్వకుండా మనం చాలా జాగ్రత్త పడిపోవాలి ప్రతి ఒక్కరు కూడా. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలో లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. ఎంతమంది ఈ పరిస్థితులతో వేదన అనుభవిస్తున్నారు? మీకోసం ఏం చేయాలి? విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలో లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక. ఎంతమంది ఇక్కడ కృంగురాలతో వచ్చారు? బయటికి బాగానే ఉన్నాను. నిన్న ఒక అన్న ఒక మాట చెప్పారు. నిన్న ఈవినింగ్ కొంతమందితో మేము మాట్లాడుతున్నప్పుడు ఆ అన్నయ్య ఫ్లోలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆ మాట రాత్రి అమ్మతో చెప్పాను. చూడండి అమ్మా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలు, లోపల ఎంత వేదనున్నా మనుషులు వచ్చినప్పుడు ఆ బాధలు పక్కన పెట్టి మనం వాళ్ళతో నవ్వుకొని మాట్లాడాలి అన్నారు. చాలా ఫ్లోలో మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడుతున్నాం. ఒక్క మాట మీద నా మైండ్ పడిందండి. ఏమన్నారు? లోపల ఎంత వేదనున్నా, ఎంత బాధ ఉన్నా, మనసు ఎంతగా విరిగిపోయినా
మనుషులు వచ్చినప్పుడు అది మర్చిపోయి సంతోషంగా మాట్లాడాలి కదండి. ఈ లోకానుసారంగా నిజమే. ఎంత వేదన ఉన్నా మనుషుల దగ్గర ఎలా మాట్లాడతాం? నవ్వుకొని మాట్లాడుతాం. రండి రండి బాగున్నారా, కానీ మనసు ముక్కలైపోయి ఉంటుంది కదా. కానీ ఆ మనసు ఎవరు చూస్తారు? నీ పగిలిపోయిన నీ మనసు ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమాను. ఆఖరిగా ఆయన వైపు చేతులెత్తి నన్ను కాయని. ఇక్కడ ఎంతమంది అయితే మనసు పగిలిపోయి వేదనతో వచ్చారు, మీ హృదయం మీ మనసు పగిలిపోయిన మనసుని బాగు చేసే శక్తిమంతుడు నీ దేవుడు. క్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురా. ఆయన వైపు చేతులెత్తుదామా? ఏదో ఆలోచిస్తున్నావు, ఎక్కడ ఉందో నీ మనసు? ఆయన వైపు వెళ్ళాలి నీ మనసు. ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. మహారాజుకి గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకి చెల్లును కాక. ఈ దినం దేవుడు ఎంతమందితో మాట్లాడారు? ప్రత్యేకంగా నా పగిలిపోయిన నా మనసుతో దేవుడు నాతో మాట్లాడారు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి బిగ్గరగా ఆయన స్తుతించండి. ఒక్క నిమిషం ఆరాధన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎంతమందితో దేవుడు మాట్లాడారు? అందరూ దేవుని మహిమపరచండి. ఆశల్లో